ఒక మంచి సమయానికి మనం వచ్చున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం. అతని కంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను. ఈ సందర్భం మన అందరికీ బాగా పరిచయం ఉన్న సందర్భం. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, క్రైస్తవులైన లేక మనుషులైన ప్రతి ఒక్కరికి కూడా బలహీనతలు అన్నవి ఉంటాయి. కానీ ఆ బలహీనతలు మనిషి ఒప్పుకోవటం లేదు. మనిషి జీవితాన్ని లేక మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి కూడా బలహీనతలు అన్నవి ఉన్నాయి. వాళ్ళు భక్తిపరుల, భక్తిహీనుల, ఉద్యోగుల, నిరుద్యోగుల, స్త్రీయా పురుషుడా అని భేదం లేదు. మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి బలహీనతలున్నాయి. అయితే ఆ బలహీనతలు దేవునికి చెప్పుకోకపోవటం ఒక భయంకరమైన రోగం. మనం ఎంతో భక్తి చేస్తున్నాం కనుక చాలా భక్తిపరులమని ఆలోచిస్తూ ఉంటాం మనకు తెలియకుండానే. ఈ సందర్భంలో మీరు చూడండి, ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళారు, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఒకరేమో తన యొక్క భక్తి ఏమిటో దేవుని ఎదుట తెలియపరుస్తున్నారు. ఇంత భక్తి ఉన్నా అతడు తన ఎదుటి వానికంటే కూడా తక్కువ నీతిని సంపాదించుకున్నాడు. ఈ సంగతులు మనం ఆలోచించాలి. ఎంత భక్తి చేసినా మనకంటే మరొకరు భక్తిపరులుగా ఉంటున్నారు, నీతిమంతులుగా ఉంటున్నారు, మంచివారుగా ఉంటున్నారంటే మన బలహీనతలు మనం ఒప్పుకోకపోవటం వల్ల ఈ శోధనలో మనం పడుతున్నాం. ఎందుకు మనిషి బలహీనుడవుతున్నాడు? తన వెనుకున్న కొన్ని చూసుకున్నాడు. బలము, బలగము, ధనము, జ్ఞానము, వీటన్నిటిని చూసుకొని దేవుని ఎదుట బలహీనతలు ఒప్పుకోవటం లేదు. ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు. లూకాసు వార్త ఓపెన్ చేయండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 31, 32, 33 వచనాలు. సీమోను, ఇదిగో సాతాను మిమ్మలను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెలుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయ్యదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరేం పేరు చెప్పండి. ఆయన పేరేం పేరు? గట్టిగా చెప్పాలి. సీమోను పేతురు. ఆయన పేరు సీమోను పేతురు. యేసు ప్రభుల వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో పేతురుతో ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సీమోను, సాతాను నిన్ను పట్టుకొని గోధుమల వలె జల్లించుటకు సిద్ధపడి ఉన్నాడు. అయితే
నేను నీ నమ్మిక తొలగిపోకున్నట్లుగా నేను నీ కొరకు ప్రార్థన చేశాను. ఈ మాట చెప్పగానే పేతురు ఏం చెప్పాలి? అయ్యో సాతాను చేతుల్లో నేను పడుతున్నాను అంటే ఏం చెప్పాలి? పడుతున్నాను అంటే భయపడాలి. డైరెక్ట్గా యేసు ప్రభు చెప్తున్నాడు, సాతానుడు నిన్ను పట్టుకుంటున్నాడు అని చెప్తే పేతురు ఏం చెప్పాలి? అయ్యో ప్రభు నన్ను క్షమించు, నాలో నేను బలహీనుడను, నన్ను ఎట్లా కూడా తప్పించు ప్రభు అని అడగాలి. కానీ పేతురు అలాగూ చెప్పట్లేదు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, మరణము వరకు చెరలోనికైనా నీ కోసం వస్తాను గాని సాతానుకు నేను ఛాన్స్ ఇవ్వను అంటున్నాడు. అంటే పేతురు దేన్ని చూసుకొని ఈ మాట చెప్తున్నాడు? ఒకవైపు దేవుడు చెప్తున్నాడు సాతానుని పట్టుకుంటాడయ్యా అంటే, కాదు సాతానుని జయించి చెరలోకైనా నీ దగ్గరకు వస్తాను అంటున్నాడు. దేన్ని చూసి అయినా అలాగ మాట్లాడుతున్నాడంటే తన స్వశక్తిని బట్టి, తనకున్న బలాన్ని బట్టి, భక్తిని బట్టి అలాగూ చెప్పటం జరుగుతుంది. చాలా మంది విశ్వాసులు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటారు. ఏమని చెప్తున్నారు తెలుసా? దేవుని కొరకు ఎంతవరకైనా పోతా, ఎంత ఖర్చైనా పెడతా, ప్రాణమైనా ఇస్తాను. దేనిని బట్టి నువ్వు అంత మాటలు మాట్లాడుతున్నావు? బైబిల్లో ఒక మాట చెప్పాడు చూడండి. ప్రభువుల వారు ఒక మాట చెప్తారు చూడండి. ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో గమనిద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము, నువ్వు ఏం చెయ్యాలనుకున్నా నిన్ను బలపరిచే ఒకరు కావాలి. ఆమేన్. చాలా మంది బాగా చదువుతారు కానీ దేవుడి మీద ఆధారపడాడు. బాగా చదువుతారు కానీ దేవుడి మీద ఆధారపడాడు. కారణం ఏంటి? నేను బాగా చదువుతాను అన్న ఒక ఏమని చెబుదాం, ఈగో. కొందరు బాగా పని చేస్తారు, బాగా కష్టపడతారు కానీ దేవుడి మీద ఆధారపడరు. ఎందుకంటే తన కష్టాన్ని నమ్ముకొని వాళ్ళు ముందుకు సాగుతారు. అర్థమవుతున్నాయి నా మాటలు? దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పాలి. కొందరు బాగా భక్తి చేస్తారు కానీ ఆ భక్తిలో దేవుని శక్తిని కోరుకోరు. నేను భక్తి చేస్తున్నాను, ఇక నాకు దేవుని శక్తి అక్కర్లేదు అన్నట్టుగా కొందరు ఉంటారు. నా ప్రియమైన దేవుని సంగమా, నువ్వు బాగా చదివినా దేవుని మీద ఆధారపడటం నువ్వు నేర్చుకోవాలి. దేవుడు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమియు, చెప్పండి, మీరేమియు దేవునికి వేరుగా ఉండి మనము ఏమియు చెయ్యలేము. అందరు చెప్పండి, దేవునికి వేరుగా ఉండి మనము ఏమి చేయలేము. మన పనుల్లో దేవుడు తోడుగా ఉండాలి. మన యొక్క జ్ఞానానికి దేవుడు తోడుగా ఉండాలి. మనము చేసే భక్తికి దేవుని శక్తి తోడుగా ఉండాలి. నన్ను బలపరచువాని అందే, ఏమంటున్నాడు పౌలు గారు? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. పౌలు భక్తిపరుడే కానీ ఆ భక్తిని బలపరిచే దేవుడు కావాలి. నువ్వు మంచి జ్ఞానివే, బాగా కష్టపడే వ్యక్తివే, బాగా భక్తి చేసే బిడ్డవే, కానీ నీకెవరు తోడు కావాలి? అది పేతురుతో దేవుడు అంటున్నాడు, పేతురు, సాతాను నిన్ను పట్టుకొని గోధుమల వలె జల్లించుటకు సిద్ధపడినప్పుడు నేను నీ కొరకు వేడుకున్నాను అన్నాడు. అయితే పేతురు ఏమంటున్నాడు? ప్రభువా, మరణం వరకైనా నీ కోసం వస్తా. యేసు ప్రభుల వారు అన్నారు, ఈరోజు తెల్లారాలంటే 3 సార్లు కోడి కుయ్యాలి. ఆ కోడి కుయ్యాలంటే 3 సార్లు నువ్వు అబద్ధం ఆడాలి. చూసారా? దేవుని కొరకు ఎంతవరకైనా, చెరలోకైనా, మరణ వరకైనా వెళ్ళగలిగిన వాడు 3 అబద్ధాలు ఆడుతున్నాడు. మనం ఆలోచించాలి. ఇక్కడ నీ భక్తిని ఆధారం చేసుకును,
నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకును, నీ బలగాన్ని ఆధారం చేసుకును, నీ భక్తిని ఆధారం చేసుకును, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటలో నువ్వు కొన్ని రోగాలు కలిగి ఉన్నావని గుర్తుపెట్టుకో. అది బలహీనత. ప్రతి మాట ఒక బలహీనత. నీ వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు చూసుకోవద్దండి. ఆమె ఒక మంచి మాట పరిశుద్ధ గ్రంథంలో మీతో చదివిస్తాను. పరిశుద్ధ గ్రంథం రాజుల రెండవ పుస్తకం 6వ అధ్యాయం 26, 27 వచనాలు. 26, 27 వచనాలు. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా, సహాయం చేయమని కేకలు వేసెను. వేయుట విని, యెహోవా నీకు సహాయము చెయ్యనిది నేనెక్కడి నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను, ద్రాక్ష గానుగలో నుండి అయినను, దేనినైనను ఇచ్చి సహాయము చెయ్య వల్లపడదని చెప్పాను. గమనించండి, ఇక్కడ ఒక రాజు ఉన్నాడండి. రాజు తలుచుకుంటే, చెప్పండి, రాజు తలుచుకుంటే ఏదైనా ఇవ్వగలడు. ఒక స్త్రీ వచ్చి రాజు దగ్గరికి ఒక మాట అడుగుతుంది. మామూలుగా అడగలే, కేకలేస్తూ అడుగుతుంది, రాజా సహాయము చేయండి, రాజా సహాయము చేయండి. ఏమండి, ఆ రాజు చెప్పిన మాట మీకు అర్థమైందా? ఆ రాజు చెప్తున్న మాటలు మీకు ఆలోచించండి ఒకసారి. మీరు మనసు పెట్టండి. యెహోవా సహాయము చేయని ఎడల నేనెక్కడి నుండి నీకు సహాయం చేయను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక రాజే, రాజ్యాలను పరిపాలించు రాజే దేవుని సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనమెంత అమ్మ, ఓ 10 ఎకరాల పొలం ఉంది, దేవుని నువ్వు దీవించగాక, దాన్ని బట్టి నువ్వు విర్రవీగోతావు. సీఎం గారి దగ్గర నీకు మాట ఉంది, దేవునికి స్తోత్రం కలుగును గాక, వారిని బట్టి నువ్వు విర్రవీగకూడదు. అర్థమైందా? మనుషుల సహాయము, చెప్పండి, మనుషుల సహాయము వ్యర్థము. యేసయ్యకు మహిమ కలుగును గాక. రాజులు సైతం దేవుని సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉంటే, మనము మన భక్తి మీద ఆధారపడి, మనకు కలిగిన దాని మీద ఆధారపడి, మన తెలివి మీద, మన జ్ఞానం మీద, మన బలగం మీద ఆధారపడి దేవుని కొరకు ఎంతవరకైనా పోతాం, ఏమైనా చేస్తాం. కానీ పౌలు గారు అన్నారు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మనం ఇలాగా బ్రతకాలి. ఈరోజు నువ్వు కలిగిన భక్తి అయినా, సంపద అయినా, తెలివైనా, జ్ఞానమైన, ఉద్యోగమైన, పాడి పశువులైనా, పంట పొలాలైనా, పిల్లలైనా, సంతానమైనా, ఇళ్ళైనా, ఏదైనా నువ్వు కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుని కృప. చప్పలు కొట్టి ప్రభుని కనపడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు కలిగిన ప్రతిదీ కూడా ఆయన మూలముగా కలిగినది, నువ్వు సంపాదించుకున్నది కాదు. నువ్వు సంపాదించుకున్నది కాదు. ఒకవేళ నాది అనుకుంటే అది నీది కాకుండా పోతుంది. జాగ్రత్త పడదా. పేతురు బలహీనుడు కావటానికి కారణం ఏంటి? పేతురు సాతాను చేతిలో చిక్కబడటానికి కారణం ఏంటి? తన భక్తిని ఆధారం చేసుకున్నాడు. దేవుడు వేడుకుంటున్నాడు, నమ్మిక తొలగిపోకున్నట్లుగా నేను నీ కొరకు వేడుకున్నాను, ప్రార్థన చేశాను. నన్ను బలహీనతలో పడిపోకుండా తండ్రి దగ్గర నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు యేసుప్రభుల వారు. దేవునికి స్తోత్రం. మనం పడిపోకుండా, మనం చెదరిపోకుండా, మనం పాడైపోకుండా
మన కొరకు ప్రార్థన చేసేది ఎవరు చెప్పండి? ఎవరు? యేసు ప్రభుల వారు తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావు నా భక్తి నన్ను కాపాడింది, నా తెలివి వల్ల నేను ఉద్యోగం సంపాదించాను, నా కష్టం వల్ల నేను పంట పొలాలు సాధించాను. నథింగ్. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పేతురులో ఉన్న మరొక బలహీనత చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 26:30. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. పేతురు ఒక మాట చెప్తున్నాడండి యేసు ప్రభుతో. ఏం చెప్తున్నాడు? అందరూ నీ విషయంలో అభ్యంతరపడినా నేను మాత్రం నేను రాజీ పడనయ్యా. నీ విషయంలో నేను రాజీ పడను, సంఘ విషయంలో రాజీ పడను, పరిచయ విషయంలో రాజీ పడను, ప్రార్థన విషయంలో రాజీ పడను. వెరీ గుడ్, మంచిదే. నువ్వు రాజీ పడనందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక మాట, పేతురు అంతా చెప్పాడు కానీ వీరందరూ అన్నాడు చూడండి. వీరందరూ అన్నాడు చూడండి. ఆ మాట చదువుతామా? నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేనెన్నడూను అభ్యంతరపడను. అయ్యా, నువ్వు అభ్యంతర పడకపోతే చాలా మంచిది. రాజీ పడనంత కాలం దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అందరితో నీకేం పని? దాని అర్థం ఏంటంటే, ఇక్కడ తను అందరికంటే గొప్పవాడు, అందరికంటే నేను చాలా పెద్దవాడిని, అనుభవజ్ఞుడను, బాగా తెలివైన వాడును, తనకు తాను గొప్ప చేసుకుంటున్నాడు. భక్తి విషయంలో లేక ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు నిలుచుట చాలా వాల్యుబుల్. దేవునికి స్తోత్రం, చాలా విలువైంది. కానీ ఒకనికంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకోవటం అన్నది చాలా విలువైంది. ఇక్కడున్న అందరికంటే నేను చాలా బాగా ప్రసంగం చేస్తాను, చాలా బాగా పాడతాను, చాలా బాగా పరిచయం చేస్తాను. ఆ లూకాసు వార్త 18వ అధ్యాయంలో అతని కంటే అతడు నీతిమంతుడుగా తీర్చబడటానికి కారణం ఏంటి అంటే, అతడు భక్తి అంతా బానే ఉంది, ఇతరులతో ఎప్పుడైతే పోల్చుకున్నాడో, గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎప్పుడైతే ఇతరులతో అతడు పోల్చుకున్నాడో అక్కడ తన నీతి తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికంటే మేము చాలా మేలు, వారికంటే చాలా భక్తిపరులు, వారికంటే చాలా ప్రార్థనా పరులు. ఏ విషయంలో దేని బట్టి నువ్వు అలాగ అతిశయిస్తున్నావు? కొరింథీ పత్రికలు చూడండి, పౌలు గారు ఒక మాట రాశాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం చూడండి. తాను నిలుచుచున్నాను అని తలంచుకొనివాడు పడిపోకుండా జాగ్రత్తగా, అది సంగతి. నేను సంఘంలో స్తంభం లాంటి వాడిని, సంఘంలో మూల కంబం లాంటి వాడిని కావచ్చు, కాదని చెప్పలేదు. నువ్వు లేకుండా సంఘంలో ఏ పని జరగకపోవచ్చు. అయినా నిన్ను నీవు తగ్గించుకోవటం చాలా విలువైంది. ఆమేన్, హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకున్నవాడు, గట్టిగా చెప్పాలి, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఒకరికంటే ఒకరు నీతిమంతులు ఎలా అవుతామంటే ఒకరికంటే ఒకరు తగ్గించుకున్నప్పుడే మనం ఒకరికంటే ఒకరు నీతిమంతులం అవుతాం.
దేనిని బట్టి కూడా నువ్వు అతిశయపడకూడదు. ఎవరిని బట్టి నువ్వు అతిశయపడకూడదు. నువ్వు సీనియర్ అయినా, అనుభవజ్ఞుడవైనా, మంచి ప్రార్థనాపరుడవైనా, మంచి చాకచక్యం కలిగిన వాడవైనా, ఆత్మ వరములు, ఆత్మ ఫలములు నువ్వు కలిగి ఉన్నప్పటికీ అతిశయించకూడదు. ఆమేన్. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక మాట రాస్తారు. ఇర్మియా పుస్తకం చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాలు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపబడలనో భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి ఆమేన్. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. ఆమేన్. ప్రభువును బట్టి నేను ఈ భక్తి చేస్తున్నాను, ప్రభువును బట్టి నాకు ఈ కృపావరాలు వచ్చాయి, దేవుని కృపను బట్టి నాకు ఒక మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు, దేవుని కృపను బట్టి మంచి పిల్లల్ని ఇచ్చాడు, దేవుని కృపను బట్టి మంచి ఉద్యోగం ఇచ్చాడు, దేవుని కృపను బట్టి మంచి మనస్సాక్షిని ఇచ్చాడు. నీకు కలిగినది ప్రతిదీ కూడా ఆయన కృప వల్ల కలిగినదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం అది చెప్తుంది. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, తనకున్న జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయింపకూడదు. బలవంతుడు తన బలమును బట్టి, బలవంతుడు తన బలగమును బట్టి. ఆమేన్. హల్లెలూయా. మీ గోత్రం వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, మీ బంధువర్గాలు చాలా మంది ఉండొచ్చు, మీకు అందరూ మగబిడ్డలే ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. అదైనా అన్యాయం పాలు చేయకండి. ఆలోచన పరంగా నడవండి. మనం అతిశయించవల్ని ఎవరు బట్టి? ప్రభువును బట్టి అతిశయించాలి. స్తోత్రం. మనము ఈ సంఘాన్ని నడిపిస్తున్న దేవుని బట్టి నడిపిస్తున్నాం. అది దేవుని కృప. అన్నా దేవుడు నీకు 2 సంఘాలు ఇచ్చాడన్నా, అసలు దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడన్నా, లేకపోతే 2 సంఘాలు ఎవరిస్తారన్నా నీకు? నేనెంత అండి, మీ ముందర నేనెంత అండి? అవునా? దేవుడు కృప చూపకపోతే నేను వచ్చి ఇక్కడ నిలబడతానా? దేవుడు సహాయం చేయకపోతే ఇక్కడొచ్చి నేను మీతో మాట్లాడగలుగుతానా? నాలాంటి వాళ్ళని ఎంతమంది చూసి ఉంటారు మీరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు అంటున్నాడు, అయ్యా అందరూ అతిశయించిన, అందరూ నిన్ను వదిలేసి వెళ్ళినా నేను మాత్రం నిన్ను అసలు అభ్యంతరే పడను. ఫైనల్గా ఏమైంది తెలుసా? పేతురు అందరిలాగే యేసు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందరిలాగే యేసు ప్రభువును ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. మీకు అర్థమైంది కదా ఆ సందర్భం? అయ్యా అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన, అందరూ నీ విషయంలో అభ్యంతరపడిన, నేను అభ్యంతరపడను అని చెప్పిన పేతురు ఇప్పుడేమంటాడు? ఒంటరిగా వదిలేసి యేసు ప్రభువును వదిలేసి వెళ్ళిపోయాడు. ఎంతవరకైనా వస్తానన్నాడుగా. లూకాసు వార్తలు అన్నాడు కదా, చెరలో వరకు వస్తాను ప్రభువా నీతో అన్నాడు కదా. మరి మధ్యలోనే వదిలేశాడు కదండి. దేనిని బట్టో దేన్ని చూసుకోనో మాట్లాడేశాడు. అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను ప్రభువా అన్నాడు. ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోయాడు. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? ఎంత భక్తి పరులకైనా బలహీనతలు ఉంటాయి. వాటిని ఒప్పుకుంటే నువ్వు కనికరించబడతావు. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు శిష్యులలో ప్రాముఖ్యమైన శిష్యుడు, మొదటి శిష్యుడు. చాలా దేవుడితో చాలా తర్క వితర్కాలు చేసి లోతైన సంగతులు తెలుసుకొని పరలోకపు తాళపు చెవులు పొందుకున్న పేతురే బలహీనుడైపోయాడు. నీ భక్తిని బట్టి నువ్వు ఎప్పుడూ అతిశయపడకు. ఆమేన్. దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. నువ్వెంత బలవంతుడవైనా, అయ్యా నీ సహాయం నాకు కావాలి. రాజులు అడిగారు, దేవుడే నీకు సహాయం చేయకపోతే నేనేం చేయలేను. పేతుల్లో మరొక బలహీనతను మనం చూద్దాం. మరొక బలహీనతను చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తం మేలుకోవగలిగి ప్రార్థన చేయండి. పేతురు ఏం చేశాడు చెప్పండి? పేతురు ఏం చేశాడు? అందరు చెప్పాలి. అర్థం కాకపోతే కింద చదివితే సరిపోతుంది. పేతురు నిద్రించెను. యేసు ప్రభువుల వారు ఏం చెప్పారు? మెలుకోగలిగి ప్రార్థన చేయమన్నాడు. పేతురు ఏం చేశాడు? నిద్రపోయాడు. యేసు ప్రభు మాట వినాలా వద్దా? వినాలా వద్దా? అందరు చెప్పండి. వినాలా వద్దా? వినాలా వద్దా? వినాలా వద్దా? మరేం నిద్రపోయాడు? మనం అందరం ప్రార్థన చేస్తాం, మనం అందరం భక్తి చేస్తాం, మనం అందరం బైబిల్ చదువుతాం, పరిచర్య చేస్తాం. చాలా మంచి లక్షణాలు మనకున్నాయి. అవి సరిపోవు అంటున్నాడు దేవుడు. అవి సరిపోవు. భయంకరమైన శోధనలు మన కళ్ళ ఎదుటున్నాయి, మన ముందున్నాయి. నువ్వు జయించలేనివి, నువ్వు భరించలేనివి, నువ్వు తట్టుకోలేనివి కొన్ని శోధనలు ఎదుటున్నాయి. సాధారణంగా ప్రార్థన చేస్తే ఆ శోధన జయించలేవు. దేవుడు చెప్తున్నాడు, మెలకువతో ప్రార్థన చేయి. ఆమేన్. మెలకువ కలిగి చేసే ప్రార్థన అయితేనే నువ్వు శోధనలో నుంచి తప్పించుకుంటావు. 10 నిమిషాలు ప్రార్థన చేశాను ప్రభువా, అయినా ఈ శోధన నుంచి నేను తప్పించుకోలేదు. ప్రతి కుటుంబాల్లో ప్రతి వ్యక్తిగతంగా శోధనలో బాధపడుతుంటాడు. కానీ ఆ బలహీనతలో నుంచి బయటపడటానికి నీ ప్రార్థన సరిపోలే. నీ ప్రార్థన సరిపోవట్లేదు. మెలకువతో కూడిన ప్రార్థనే నిన్ను శోధనలో నుంచి విడిపిస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువైన ప్రార్థన అవసరము. మనం నిద్రపోయి ప్రార్థన చేస్తాం. బాగుంటే బాగా మెలకు ఉంటే ప్రార్థన చేస్తాం, లేకపోతే లేదు. నిద్ర చంపుకొని ప్రార్థన చేయాలి. అప్పుడే నీ శోధన నుంచి తప్పించుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ శోధనలకు సాధారణమైన ప్రార్థన సరిపోవట్లేదు. ఇప్పుడు చాలా టఫ్ ఎగ్జామ్స్ వచ్చాయనుకోండి, 1 గంట చదువుకొని అటెండ్ అయితే సరిపోద్దా? సరిపోదా? చదువుకున్న పిల్లలు చెప్పండి, సరిపోదా? డే అండ్ నైట్ కష్టపడితే తప్ప ఆ టఫ్ ఎగ్జామ్లో మనం సక్సెస్ సాధించలేము. అందులో కాంపిటీషన్ ఉంది. చాలా కష్టతరమైన పరిస్థితి. రాత్రి పగలు కష్టపడితే తప్ప పరీక్షల్లో విజయం పొందలేమని మనకు తెలుసు. భయంకరమైన శోధన. బైబిల్లో చెప్తాడు ప్రభు,
మీరు పోరాడునది శరీరులతో కాదు, శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార లోక సంబంధులకు లోకనాథులతో మనం పోరాడుతున్నాం. కంటికి కనిపించని శక్తులతో పోరాడుతున్నాం. మరి చిన్న చిన్న ప్రార్థన సరిపోతుందా? ఒక అరగంట ప్రార్థన సరిపోతుందా? ఏమంటే పంట పొలాలకు వెళ్ళే వాళ్ళందరికీ మీకు ఒక మాట అడుగుతాను. ఇక్కడ నుంచి అక్కడ మునుముకి వెళ్ళాలి. ఓ 10 నిమిషాలు పని చేసి సరిపోతుందా? సరిపోదా? ఒక అరగంట చేసి సరిపోతుందా? ఆ మునుము వెళ్ళాలంటే ఆ మునుము వెళ్ళే వరకు కష్టపడాలి. ఆమె దేవునికి స్తోత్రం. క్లుప్తమైన ప్రార్థన, సాధారణమైన ప్రార్థన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చలేదు. అందుకే చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో పేదరికం, దరిద్రం ఎందుకు ఉందంటే మెలకువతో కూడిన ప్రార్థన లేదు. దరిద్రాన్ని జయించగలిగిన ప్రార్థనను చేయాలి. సాతాను శోధనను జయించగలిగిన ప్రార్థన చేయాలి. పేతురు శోధనలోకి వెళ్ళిపోయాడు. మీరు ఆలోచించండి, నిద్రమత్తుడైపోయాడు. భక్తి చేస్తే సరిపోదండి, దేవుని శక్తి పొందుకొని భక్తి చేయాలి. ఆమేన్, ఆమేన్. దేవుని శక్తి దిగి వచ్చే భక్తిని చేయాలి. లేవగానే 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే ప్రపంచం వల్ల కదిలిపోతే పెంచాలి ప్రార్థన సమయం. ఆమె ఇంక కావాలి, కష్టపడు, మోకాళ్ళ మీద పడు. ఆయుధాలు విసిరిన వాడు ఆయుధాలు వెనక్కి తీసుకొని పోవాలి. ఆమెన్. శోధన తెచ్చిన వాడు శోధన తీసుకొని పోవాలి. వాడి మీదకే తిప్పి కొట్టాలి. ఇది నీ ప్రార్థన, లోతైన ప్రార్థన. యెషయా గ్రంథంలో రాయబడుతుంది, మిగిలిన శేషము కొరకు మరి హెచ్చుగా ప్రార్థన చేయము అన్నాడు. మిగిలిన శేషం కొరకు ఎలాంటి ప్రార్థన అంట? హెచ్చైన ప్రార్థన. కొంచెమే మిగిలింది, కానీ దానికోసమే ఎక్కువ ప్రార్థన చేయి. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. పేతుల్లో ఉన్న బలహీనతలు చూస్తున్నాం. భక్తిపరులైన వారిలో బలహీనతలు ఉన్నాయి. పరలోకపు తాళపు చెవులు పొందుకున్న వ్యక్తి అయినప్పటికీ అతడు నిద్రమత్తుడైపోయాడు, శోధనలోకి పడిపోయాడు. మరొక మాట, సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక సందర్భాన్ని చూడండి. పేతురుకు మరొక సందర్భం ఎదురైంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51, 52 వచనాలు. యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. యేసు, నీ కత్తి నీ ఒరిలో తిరిగి పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశించును. పేతురు ఏం ఆడాడు చెప్పండి? ఇక్కడ ఏం ఆడుకున్నాడు? ఏం చెప్పరు? ఈ చదివినమే కూడా చెప్పలే, చెప్పినారా? నీ కత్తి నీ ఒరలో దేని చేత నువ్వు ప్రభు పని చేయాలనుకుంటావు? కత్తి తీసుకొని మలుకు అనే ఒక దాసుని చెవిని తెగనరికేశాడట పేతురు. నీ కత్తి చేతనో, ఈట చేతనో, బలము చేతనో, బలగము చేతనో, ధనము చేతనో
దేవుని పని చేస్తాను అనుకోవడం చాలా మూర్ఖత్వం, చాలా మూర్ఖత్వం. ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఐగుప్తు దేశంలో మోసే ఎన్ని అద్భుతాలు చేశారు చెప్పండి? ఐడియా ఉన్న వాళ్ళు చెప్పండి, అందాజ్ చెప్పండి ఒకసారి, అందాజ్ చెప్పండి. ఐగుప్తు దేశంలో మోసే ఎన్ని అద్భుతాలు చేసి ఉంటాడు? ఐడియా, జస్ట్ వీరికి అందాజ్. ఇట్టడివే మనకు పట్టవు. ఎన్ని కూలీలు రావాలి, ఎంత జీతం రావాలి, ఎన్ని వారాలు రావాలి, ఇవి మాత్రం బాగా కౌంటింగ్ ఉంటుంది. మోషే ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేశారు. ఎన్ని? 10 అద్భుతాలు చేశారు. ఒక్కరినైనా బయటికి తీసుకొని రాగలిగాడా? ఒక్కరినైనా బయటికి తీసుకొని రాగలిగాడా? ఎంత శక్తివంతుడైనా ఒక్కరినైనా విడిపించగలిగాడా? అగ్ని కురిపించగలిగాడు, ధూళిని పుట్టించగలిగాడు, పేలను పుట్టించగలిగాడు, నీళ్ళ రక్తంగా మార్చగలిగాడు, కప్పలు తీసుకొని రాగలిగాడు. ఎన్ని అద్భుతాలు చేశాడండి. ఇశ్రాయేలీని ఒక్కరినైనా బయటికి తీసుకొని రాగలిగాడా? కాలే. దేవుడు చెప్తున్నాడు, పేతురు, దేవుని పని చేయాలంటే, దేవుని పనిని పరిచయం చేయాలంటే, నీ ఈటి చేతను, నీ కత్తి చేతను, నీ జ్ఞానం చేతను, నీ తెలివి చేతను, నీ వివేకం చేతను, నీ తెలవు చేతను దేవుని పని జరగదు. అర్థమైందా? దేవుడు ఒకే ఒక అద్భుతం చేశాడు. మోసే లోపలికి వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో, తాళం పెట్టేసి, ద్వారబంధాలకు రక్తం పోయి అన్నాడు. ఒకే ఒక అద్భుతం చేశాడు. స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలందరూ వారు నాటుకున్న మొక్కలతో సహా బయటకు వచ్చేశారు. దేవుడు ఒక్క అద్భుతానికే ఇశ్రాయేలు ప్రజలందరూ రాగలిగారు. ఆమేన్. అందుకే మన మినిస్ట్రీ ఒక వాగ్దానం చెప్పండి, మినిస్ట్రీ వాగ్దానం చెప్పండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. మినిస్ట్రీ వాగ్దానం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. చప్పలు కొట్టి ప్రభుని గణపరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శక్తి చేతనో, నీ బలము చేతనో దేవుని పని జరగదు. నీ కత్తిని వరలో పెట్టేసి, నీ ధనం నీ దగ్గర పెట్టుకో. నువ్వు ప్రార్థన చేయి, బలమైన ప్రార్థన చేయి. దేవుని కొరకు నువ్వేమైనా చెయ్యాలి అనుకుంటే దేవుని ఆత్మతో కలిసి నువ్వు పని చేయాలి, దేవునితో కలిసి నువ్వు పని చేయాలి. అర్థమైందా? దేవుని కొరకు నువ్వేమైనా చేయగలనని ప్రయత్నం చేస్తున్నావు, కానీ నువ్వేం చేయలేవు. దేవునితో కలిసి చేయి, ఏదైనా సాధించగలవు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నాతో మీరు, మీతో నేను ఏకమై ఉండాలన్నాడు ప్రభు. ఆయన మనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలి. అప్పుడే ఏ పని చేయటానికైనా మనం సమర్థులం అవుతాం. నన్ను బలపరుచువాడు నాకు ఉండాలి. ఆమేన్. లేకపోతే నేనేం చేయలేను. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయి, ఏమీ సాధించలేవు, ఏమీ సాధించలేవు. ప్రభువా నువ్వు రా, నా జీవితంలోకి రా, నా బలహీనతల నుంచి నన్ను విడిపించు. కర్నూలు పట్టణంలో యేసుకృప పరిచర్య ప్రారంభ రోజులవి. టీజీ వెంకటేష్ ఫంక్షన్ హాల్లో ప్రతి మంగళవారము బుధవారము ప్రార్థన జరుగుతుండేది. సుధాకరన్న వెళ్ళి మోకాలుని ప్రార్థన చేసుకుంటాడు. ప్రభా, అరగంట సేపు అయింది నేను ప్రార్థన చేయబట్టే, ఎవ్వరూ రాలే, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎవరు రావట్లేదు ప్రభువా, పంపించండి నాయన, నీ బిడ్డలను తీసుకురా ప్రభువా, పంపించు నాయన, కష్టాల్లో ఉన్నవాడిని, బాధల్లో ఉన్నవాడిని. ఆయన చేయగలిగిన ప్రార్థన ఏదో అని చేస్తున్నాడు.
ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడట. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని నువ్వు బాధపడుతున్నావే, నేను వస్తే కదా వాళ్ళు వచ్చేది అన్నాడట. నువ్వు నన్ను పిలవట్లేదు కదా, నేను వస్తే కదా వాళ్ళు వచ్చేది. యేసుప్రభు లేకపోతే ఎవరు రారు. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. యేసు లేకపోతే ఎవరు రారు. నీ కుటుంబం బాగుపడాలంటే నీ జీవితంలోకి ఎవరు రావాలి చెప్పండి? ఎవరు రావాలి? నువ్వు బాగుపడాలంటే ఎవరు రావాలి? యేసు లేకుండా ఎవరు బాగుపడరు. గుర్తుపెట్టుకోండి. నేను ప్రార్థన చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, మందిరానికి నడుస్తున్నావు, అయినంత మాత్రం ప్రభు వస్తారా? దేన్నో ఆశించి నువ్వు వచ్చావు సంగతి. ఇంతటి పేతురే బలహీనుడైపోయి దేవుని దగ్గర వేదన పడుతున్నాడు. మీరు బైబిల్లో చూస్తే ఒక మాట చూసి మనం ప్రార్థన చేసుకుందామండి. ఒక మాట చూసుకుందాం. ఒక మాట చూడండి. మత్తయి సువార్త 58వ వచనం చూడండి. 58వ వచనం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి, ఏ కర్మ వచ్చిందయ్యా, యేసుతో నడిచిన వాడు ఇప్పుడు ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. యేసుతో నడిచిన వాడు దూరం అయిపోయాడు. యేసు అడుగుల్లో అడిగేసిన వాడు దూరం అయిపోయాడు. దూరం అయిపోవడమే కాదు, సైనికులతో పాటు కూర్చున్నాడు. సైనికులకు దగ్గరయ్యాడు, లోకానికి దగ్గరయ్యాడు, పాపానికి దగ్గరయ్యాడు, దేవుడికి దూరం అయిపోయాడు. అందుకే పేతురు అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. దేవునికి దూరం అయితే పాపం మన జీవితంలోకి వస్తుంది. దేవునికి దూరం అయిపోతే పాపం మన ఇంటి వరకు వస్తుంది. దేవునికి దూరం అయిపోతే మరణం మన ఇంటి దగ్గరకు వస్తుంది. దేవునికి దూరం అయితే పాతాళమునకు మనం దగ్గరం అవుతాం. పేతురు దేవునికి దూరం అయిపోయాడట. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయినప్పుడు ఏం జరిగింది? తినడానికి తిండి లేదు. శాపగ్రస్తుడు అయిపోయాడు. పందుల పొట్టు తినడానికి సిద్ధమయ్యాడు. మందిరంలో కూర్చున్నంత మాత్రం దగ్గరున్నట్టు కాదు, ప్రార్థన చేసినంత మాత్రం దగ్గరున్నట్టు కాదు. ప్రార్థన ఈయన చేశాడు, పేతురు గారు కూడా ప్రార్థన చేశాడు. పేతురు గారు కూడా దేవుడి కొరకు రోషం కలిగిన మాటలు చెప్పాడు. కానీ ఫైనల్గా ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన బలం మీద, మన భక్తి మీద, మనకు కలిగిన దాని మీద ఆధారపడితే ఫైనల్గా మనం అందరికీ దూరం అయిపోయి, చివరికి దేవునికి కూడా దూరం అయిపోయి ఏడవాల్సి వస్తుంది. అయితే ఒక్క మాట చెప్తాను మీకు. ఒక్క మాట చదవండి. పేతురు ఏం చేశాడో చూడండి. ఏం చేశాడు? లూకాసు వార్త 22:63 వచనం. లూకాసు వార్త 22:63 వచనం. లూకా 22:63. ఇది రైట్. ఏం చదివానైనా అది ఇది కన్ఫ్యూజ్ అయిపోయింది. 63వ వచనం. 62. ఓకే, అది నోట్ చేసుకోండి. అది ఉంటే అది నోట్ చేసుకోండి. వెలుపలికి వెళ్ళి సంతాప
దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ విషయమై సంతాపడ్డాడు? ఏ విషయమై సంతాపడ్డాడు? అయ్యా, నీ కొరకు మరణం దాకా వస్తానన్నాను, రాలేకపోయాను. నీ కొరకు నేను అభ్యంతరపడనని చెప్పాను, కానీ అభ్యంతరపడ్డాను. ఇదిగో మెలకు కలిగి ప్రార్థించేయమని చెప్పావు, ఆ మాట వినలేకపోయాను. ఒక్కొక్క మాట గుర్తు చేసుకొని పేతురు ఏడవడం మొదలుపెట్టాడు. ఆమె సంతాపపడను, బయటికి వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు. అయ్యో, దేవునికి దగ్గరగా ఉన్నాను అనుకున్నానే, దేవునికి దూరం అయిపోతున్నాను. రాజీపడను, అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడనని అలాగున ప్రగల్భాలు పలికిన నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఇక్కడ ఉంటున్న మన అందరి పరిస్థితి అదే. దేవునితో చాలా సన్నిహితంగా ఉన్నామని ఆత్మీయ జీవితంలో చాలా బలహీనమైపోయాం. గుర్తు చేసుకో, దేవుడు లేకపోతే మనము నథింగ్. ఆమేన్. మనము ఏమి చెయ్యలే. యేసు లేకపోతే మన వల్ల ఏమీ కాదు. పని చేసుకున్న వాళ్ళు, పని చేసుకుంటున్న వాళ్ళు, కూలి పనైనా, పొలం పనైనా, వ్యాపారమైనా, మరొకటైనా దేవుని సన్నిధిలో ప్రాధేయపడి, అయ్యాను లేకపోతే మేము అభివృద్ధి పొందలేము. నీ సహాయం మాకు కావాలి, మా పనికి మీ సహాయం కావాలి, మా వ్యాపారానికి నీ సహాయం కావాలి, మా పిల్లలకి నీ సహాయం కావాలి. మనం నేర్చుకుందుముగాక. ప్రతి విషయంలో పశ్చాత్తాపపడడం మనం నేర్చుకోవాలి. పశ్చాత్తాపపడకపోతే దేవుని చేత కనికరించబడటం కుదరదు. ఆమేన్. అందరు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం.